5వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుదాం. మార్కు సువార్త యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పాను. ఈ మాట నా వెనక చెప్పండి. అందరూ కూడా నోరు తెరిచి మరలా ఒక్కసారి దీన్ని నేను చెప్పిన తర్వాత నువ్వు చెప్పకపోతే సమయం పోతుంది. మరలా వాక్యాన్ని నువ్వు నోటితో ఉచ్చరించలేవు. యేసు నోరుని వారందరూ కూడా తెరిచి యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము నమ్మిక మాత్రం ఉంచుమని సమాజపు మందిరపు అధికారితో చెప్పాను. ఒక అధికారితో దేవుడు ఈ మాట చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడో తెలుసుకుందాం. యేసే నీనా దేవుడే ప్రత్యక్షముగా ఆయన నోటితో ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఎవరిని లక్ష్య పెట్టవద్దన్నాడు? ఇప్పుడు నా వెనక చెప్పారు కదా మాట. ఏ మాట? ఎవరు వారు? ఎవరు చెప్తున్నారు? ఈ రోజు నీ జీవితంలో ఎవరి మాటను లక్ష్య పెడుతున్నావు, ఎవరిని మాట లక్ష్య పెట్టట్లేదు? నేర్చుకుందాం ఈ రోజు. హల్లెలూయా. ఎవరి మాటలు మనకి ఇంపుగా సొంపుగా ఉంటున్నాయి, ఎవరి మాటలు నీకు బాధ కలిగిస్తున్నాయి? యేసు వారితో వచ్చిన వారితో కొంతమంది అక్కడికి వచ్చి కొన్ని విషయాలు ఈ అధికారితో చెప్తుంటే ప్రభు ఆ యొక్క అధికారి యొక్క పరిస్థితిని చూచి ఆయన చెప్పుచున్నటువంటి మాటలు లక్ష్య పెట్టకు, వాళ్ళ మాటలు నమ్మిక ఉంచు, భయపడకు, ఎంత అమూల్యమైన మాటలు. ఈ నూతన నెలలో మొదటి పునరుత్థాన దినం. లిసన్ అండ్ కేర్ఫుల్లీ, జాగ్రత్తగా వినండి దేవుని వాక్యాన్ని. నన్ను చూడండి, దేవుని చూడండి. కొంచెం సేపు దేవుని వాక్యాన్ని విని ఆనందించి సంతోషంతో వెళదాం. ఈ యొక్క గత నెల అంతా అంటే 5 నెలలు దేవుడు మనల్ని దాచి కాచాడు. దేవునికి స్తోత్రం. నూతన నెలలో ప్రవేశపెట్టాడు. దేవునికి స్తోత్రం. గత నెలలో ఎన్ని వారాలు, ఎన్ని నెలలు, ఎన్ని దినాలు దేవుని విడిచిపెట్టావో. నిన్న శుక్రవారం రాత్రి శనివారం కూడా దేవుని వాక్యాన్ని మనం నేర్చుకున్నాం. ఏ మొక్కల గురించి? ద్రాక్షవల్లి, అంజూరపు చెట్టు. ద్రాక్షవల్లి ఫలిస్తుంది, అంజూరపు చెట్టు దగ్గర